రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కేవలం కక్ష సాధింపు కోసమేనని ప్రజా విద్యార్థి సంఘాలు వైసీపీ నాయకులు విమర్శించారు. తిరుపతిలోని కోమల్ రెడ్డి సర్కిల్ నుండి ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ, పీడీఎస్ఓ, ఎన్ఎస్ఎల్ఏ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్పై విద్యార్థులతో అన్నమయ్య సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టి మానవహారం చేసి నిరసన తెలిపారు. నారా లోకేష్ రెడ్ బుక్ మూసుకొని విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకో అని మండిపడ్డారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు చేసిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్ జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని దాని ఊసే ఎత్తడం లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అనేక జీవోలను తీసుకురావడం జరిగింది. 77 కావచ్చు, 107 కావచ్చు, 108 కావచ్చు, 117 కావచ్చు. ఇవన్నీ నాడు టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రద్దు చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఈరోజు వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ జీవోలన్నీ కూడా ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకు కొనసాగిస్తున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మాకు ఉంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ నాడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడికి మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, మీరు డబ్బున్న వాళ్ళ పిల్లలతో సమానంగా మీరు చదువుకోండి, మీరు ఇంగ్లీష్ విద్య చదువుకోండి, ప్రైవేట్లో జాయిన్ అవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరికి మేము రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఈరోజు మొత్తం 85 ఈ తిరుపతి నగరంలో వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి తమ బాధని కక్కుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయినట్టే. మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు కాకముందే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు, యువకులు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి అయ్యా నారా లోకేష్ గారు, మీకు చేత కాకపోతే, మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోతే మూసుకొని రెడ్ బుక్ మూసుకొని రాజీనామా చేయమని చెప్పి కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర పెట్టేటప్పుడు సెల్ ఫోన్లు బయట తీసి విద్యార్థులు ఎక్కడ కనిపినా సరే ముద్దులు పెట్టుకుంటూ సెల్ఫీలు దిగాడు. అయ్యా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా అధికారాన్ని తీసుకొని 7 నెలలు గడుస్తూ ఉంది. రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు, ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారు, శాండ్ గురించి మాట్లాడుతున్నారు, మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు.